ఇయర్కి ఇంకా డే 1 అరకులో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాం అనేది నేను లాంగ్ వీడియో పెట్టా కదా. ఇది సెకండ్ డే అనమాట అరకులో. మిడ్ నైట్ మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అట్లా క్యాంప్ ఫైర్ వేసుకొని సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఏం లేవలేదు, కొంచెం లేట్గానే లేచి ఇంకా మేము రెడీ అయిపోయి ఫస్ట్ అయితే వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళామన్నమాట. సో కొంచెం ఇంకా సైట్ సీన్స్ అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మంచిగా అనిపించింది. అంటే కాఫీ ప్లాంట్స్, ఇంకా ఏంటి అవన్నీ మిరియాల చెట్లు, చాలా నేచర్కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం సేపు మంచిగా వుడెన్ బ్రిడ్జ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది కూడా నేను చూపిస్తాను. ఎంత పెద్ద ఉన్నాయి చెట్లు. ఇందులో ఎక్కువ మనకి కాఫీ బీన్స్, ఇంకా మిరియాల చెట్లు, ఇంకా చాలా ఇయర్స్ బ్యాక్ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు చాలా కనిపిస్తాయి. మేమైతే ఈ మిరియాల చెట్టును చూసి నేనైతే తమలపాకు చెట్టు ఏమో అని చెప్పేసి అనుకున్నా. సేమ్ లీవ్స్ అట్లనే ఉన్నాయి, ఇంకా మంచిగా తీగవారి అట్లనే ఉంది సేమ్ ప్లాంట్ అయితే. ఇంకా నల్ల మిరియాలు అని చెప్పేసి బోర్డు పెట్టినారు, కనిపిస్తాయి కూడా అవి, కానీ మేము అంత గుర్తుపట్టలేదు. నేనైతే తమలపాకు చెట్టు ఏమో అని చెప్పేసి అనుకున్నా. ఇంకా మనకి చాలా ఫోటో స్పాట్స్ కూడా ఉంటాయి, మంచిగా మనం ఫొటోస్ తీసుకోవడానికి అట్లా చాలా ఇందులో స్పాట్స్ ఉంటాయి. ఎక్కువ ఫొటోస్ తీసుకునే వాళ్ళకైతే మంచిగా ఉంటుంది ప్లేస్, వెళ్ళొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కొంచెం నడవడం కూడా చాలానే ఉంటుంది. మా పిల్లలు అయితే బ్లూ జీన్స్ మొత్తం డస్ట్ వేసేసుకున్నారు, ఎర్ర మట్టి రన్ చేసుకుంటూ వెళ్తున్నారు, కింద పడుతున్నారు, మొత్తం దుమ్ము చేసుకున్నారు బట్టలు అయితే మొత్తము. ఇవి కాఫీ బీన్స్. సో జస్ట్ మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ఇంక ఇక్కడ చూడండి మా తమ్ముడు అవి కొంచెం పండినవి తీసుకొని పాకెట్లో వేసుకుంటున్నాడు, ఒక 2-3 మెమొరీ కోసం అని. నేనైతే ఇంకా వీడియోలో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అని దగ్గర నుంచి ఇట్లా అయితే క్యాప్చర్ చేసిన. ఇవి ఇంతకంటే ఎక్కువ పండి కూడా ఉంటాయి. యాక్చువల్గా టేస్ట్ చేసి చూద్దాం అనుకున్నా, బట్ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ చేదు ఇట్లా ఉంటుందేమో అని చెప్పేసి టేస్ట్ అయితే చేయలేదు. సో ఫస్ట్ మేము ఈ ఫోటో స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళినాం. మంచిగా అనిపించింది. స్వింగ్ మంచిగా చెట్టుకి ఇట్లా హ్యాంగ్ చేసి ఉండే, వెనకాల ల్యాడర్ లాగా పెట్టినారు, అది ఎక్కాలి, మంచిగా అనిపించింది. సో అక్కడ కూడా లైన్ ఉంది. ప్రతి ఒక్క ఫోటో స్పాట్ దగ్గర మంచిగా క్యూ కట్టి ఉన్నారనమాట పబ్లిక్. వాళ్ళని చూస్తేనే సగం ఇంట్రెస్ట్ పోతుంది, అక్కడికి వెళ్ళి ఇప్పుడు దిగడం అవసరమా, ఏ లైట్ అని చెప్పేసి మేము ఇంకా చాలా ప్లేసెస్ వదిలేసినాం. కొంచెం తక్కువ ఉన్న ప్లేసెస్కి మాత్రం వెళ్ళి దిగినాం. ఆ ప్లేస్ బాగుండే. సో ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఆ స్వింగ్ మీద 2-3 ఫొటోస్ దిగేసి ఇంకా నెక్స్ట్ ఏమైనా మంచి స్పాట్స్ ఉంటాయా అని అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే పోతున్నాము. ఇంకా అట్లనే ముందుకు వెళ్ళిన తర్వాత ఇవైతే మస్తు అనిపించినాయి నాకు. ఆ స్వింగ్ కంటే కూడా ఎక్కువ నచ్చినాయి. ఒక వీడియో తీస్తా, ఇట్లా నన్ను చూసి మళ్ళీ ఇట్లాను చీజీ మాకు ఈ స్పాట్ చాలా నచ్చినుండే. యాక్చువల్గా ఇవి 2-3 ఉన్నట్టున్నాయి. ఫస్ట్ ఒక దగ్గర చూసినాం, కాకపోతే చాలా పెద్ద లైన్ ఉండే అక్కడ. మేము ఇంకా లైట్లే చాలా టైం పడుతుందని వదిలేసినాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకోటి కనిపించింది, అక్కడ ఎవరు లేరు. ఇంకా మేము ఇక్కడ మంచిగా ఎక్కేసి ఫొటోస్ అయితే తీసుకున్నాం, మస్తు ఫొటోస్ దిగినాం, సూపర్ పడినుండే పిక్స్. ఇంకా అక్కడ నుంచి మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసినాం అనమాట, ఎందుకంటే ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళి అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వేరే ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పేసి రూమ్ చెక్అవుట్ చేసేసి సైట్ సీన్స్ ఇంకేమన్నా చూద్దాం అన్నట్టు ఫస్ట్ చాపరాయి దగ్గరికి వెళ్ళినాము. అంతేం అనిపించలేదు ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ వాటర్ లేవు,
పబ్లిక్ కూడా ఫుల్ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాం, స్నానాలు అంతా వేసేసుకున్నాం రూమ్స్లోనే. ఇంకొచ్చి ఇక్కడ వాటర్లో ఆడేది ఏం సిచ్యువేషన్ కూడా లేదు మాకు, ఎందుకంటే మళ్ళీ కార్లో జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి, బట్టలు పచ్చిగా అంత ఆగమాగం ఎందుకని చెప్పేసి మేము లోపలికి ఏమి వెళ్ళలేదు. అంత వెళ్ళాలి అని ఏం అనిపించలేదు అనమాట మాకు బయట నుంచి చూస్తే. సో దానికంటే ఇంకా వేరే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం మంచిది కదా అని చెప్పేసి మేము ఇంకా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళినాం. వర్త్ అసలు అదైతే మస్తు ఉండే. 2 వాటర్ ఫాల్స్కి వెళ్ళినాం మేము అరకులో, 2 కూడా చాలా హైట్ నుంచి పడుతున్నాయి అన్నమాట. ముందు మేము నిన్న వెళ్ళిన వాటర్ ఫాల్స్కి కూడా చాలా హైట్ నుంచి పడుతున్నాయి, దాంట్లో కూడా వాటర్ మస్తు ఉండే అది కూడా. అండ్ ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుండే అండ్ చాలా పెద్ద వాటర్ ఫాల్స్, అది చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్గా నేను అట్లా దేనికి ఇంట్రడక్షన్ చెప్పా, కానీ మా తమ్ముడు అట్లా చెప్పిపించిండు నాతోని. సో ఇంకా మన వీడియోకి పనికొచ్చింది అనమాట అదే వీడియో. ఇంకా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, పోయే వరకు నాకు తెలియదు. నేను వీడియోస్లో పిక్చర్స్లో కూడా చూడలేదు అనమాట ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ గురించి, జీరో ఐడియా నాకైతే మొత్తం. కానీ పోయి చూసినాక మాత్రం మస్తు అనిపించింది. మొత్తం దిగాలన్నమాట డౌన్ వరకు, చాలా స్టెప్స్ ఉంటాయి. మేము వెళ్ళిన రోజు న్యూ ఇయర్ 1 జనవరి అనమాట. అక్కడ లోకల్స్ వాళ్ళందరూ వచ్చినారు. మనం మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడ అనుకోండి టెంపుల్స్కి వెళ్తాము, వాళ్ళైతే మొత్తం ఇట్లా వాళ్ళకి మంచిగా దగ్గర కదా అరకులో ఇట్లా ఉంటారు కదా, వాళ్ళందరూ లోకల్స్ అందరు వచ్చినారు. అందరు చిన్న చిన్నగా యంగ్ ఉన్నారు, శారీస్ కట్టుకొని హాఫ్ శారీస్ కట్టుకొని, అలా ఫేసెస్ అన్నీ ఒకలాగానే ఉన్నాయి. బాయ్స్ అందరు ఒకలాగా ఉన్నారు, గర్ల్స్ అందరు ఒకలాగా ఉన్నారు. కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట, ఎంత మంచిగా వస్తున్నారు వీళ్ళు. అబ్బా ఇట్లా మనకు కూడా అట్లా నియర్ మంచి స్పాట్స్ అట్లా ఉంటే బాగుంటుంది కదా ఇట్లా స్పెషల్ డేస్ అప్పుడు అని చెప్పి అనిపించింది. ఫ్రెండ్ సర్కిల్ అందరు కలిసి వచ్చినట్టున్నారు. ఇంకా అట్లా వాళ్ళని చూసుకుంటూ ఇంకా మేము కిందికి అయితే దిగుతూ ఉంటే మనకి చాలా ప్లేసెస్లో ఇట్లా వ్యూ పాయింట్స్ లాగా కనబడతాయి అన్నమాట. వాటర్ ఫాల్స్ మన బ్యాక్ నుంచే దిగుతుంటాయి కిందకి, మస్తు అనిపిస్తుంది. అయితే ఇంకా మేము మొత్తం కిందికి వెళ్ళిపోయిన తర్వాత అస్సలైన స్పాట్ ఉంది అక్కడ. నేను దిగొద్దు అనుకున్నా, వాటర్లోకి అట్లా వెళ్ళొద్దు అనుకున్నా. కాకపోతే ఏమైందంటే మా తమ్ముడు మా చెల్లి మా తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళు వెళ్ళినారు, వాళ్ళని నేను పిక్ తీసిన అనమాట. పైన నుంచి ఫొటోస్ తీసుకున్నా, మస్తు పడింది ఫోటో. వాళ్ళు మధ్యలో ఉన్నారు, పైన వాటర్ పడుతున్నాయి, కింద వాటర్ పడుతున్నాయి, మధ్యలో వాళ్ళు ఉన్నారు. అసలు క్రేజీ అనిపించింది పిక్చర్ చూడంగానే. అబ్బా స్పాట్ మస్తు ఉంది, ఇట్లాంటి స్పాట్స్ మిస్ అవ్వద్దు అని చెప్పేసి, పిక్చర్స్ ఉండాలి అని చెప్పేసి ఇంకా మనం అవుతామా ఫొటోస్ కోసం వెళ్ళిపోయినా అనమాట. సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలానే ఉన్నారు, ఎందుకంటే వాటర్ ఫాల్స్ చాలా డేంజర్గా ఉన్నాయి, స్కిడ్ అయ్యి పడే అవకాశాలు చాలా ఉన్నాయి అన్నమాట. అందుకని చాలా మెంబర్స్ ఉన్నారు అక్కడ ఇంకా చూసుకోవడానికి. సో ఇంకా మేము అక్కడ కొంచెం సేపు మంచిగా టైం స్పెండ్ చేసినాం, చాలా పిక్చర్స్ దిగినాం. ఇంకా మా చెల్లి నేను ఒక డ్యాన్స్ వీడియో కూడా చేసినాం అనమాట. అది ఏమైందంటే మేమున్న రిసార్ట్లో తీసుకుందామని మార్నింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాం, వీడియో చూసి ఒక్కటేసారి ప్రాక్టీస్ చేసుకున్నాం. బట్ అక్కడ టైం లేకుండే, ఇంకా జల్దీ వచ్చేసినాం. సో అది మాకు ఇక్కడ యూజ్ అయిందనమాట. స్టెప్స్ ఒకసారి రిమైండ్ చేసుకొని ఇంకా వాటిని అట్లా సాంగ్ లేకుండా మేము ఇద్దరమే రఫ్గా చేసేసినాం. తర్వాత మ్యూజిక్ యాడ్ చేసుకొని ఒక షార్ట్ లాగా అయితే పెట్టేసిన. క్రేజీ వచ్చినుండే, ఆ భయం అవుతుంది నాకు లిటరల్గా చెప్పాలంటే, కాలు ఇట్లా స్కిడ్ అవుతుందేమో, మొత్తం వాటర్ ప్లేస్ కదా అని చెప్పేసి. కింద కూడా ఏం డేంజర్గా లేదు, అక్కడి నుంచి పడ్డా కూడా జస్ట్ కొంచెమే హైట్ ఉంది, అది వీడియోలో అట్లా కనబడుతుంది. కానీ మీరు అంత డేంజరస్ ప్లేస్లో డాన్స్ చేసినారా అని చెప్పేసి తిట్టకండి. కింద కూడా ఎక్కువ హైట్ లేదు, పడ్డా కూడా కొంచెం కిందనే పడతాం అనమాట, ఫ్లాట్గానే ఉండాడా. సో అందుకే డేర్ చేసి పోయినుండే. ఇంకా మా పిల్లలు మా ఇష్యూ కూడా వచ్చిండు. ఇంకా మేము ఇట్లా కొన్ని పిక్స్ అయితే తీసుకొని అక్కడ మంచిగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. వేరే ప్లేస్ అంటే మారేడుమిల్లి వెళ్ళాము మేము. యాక్చువల్గా మా ట్రిప్లో మారేడుమిల్లి వెళ్దామని అంత ప్లాన్ కూడా లేకుండే, బట్ వెళ్ళిందే మంచిగా అయింది. అసలైన ఎంజాయ్మెంట్ మొత్తం మేము మారేడుమిల్లిలోనే చేసినాం. అరకు అంత అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ అరకులో ఏమంతా ఎంజాయ్ చేయలేదు మేము. బట్ మారేడుమిల్లి తెలియకుండా వెళ్ళిపోయినాం.
సడన్గా అనుకొని వెళ్ళిపోయినాం, కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం. వెళ్ళే వరకే మిడ్ నైట్ అయిపోయింది మాకు, 12 అయినట్టుంది, 12 అయితే దాటింది. ఫుడ్ కూడా మేము తినలేదు, అక్కడికి వెళ్ళి తిందాం అనుకున్నాం. బట్ లక్కీలీ అనిపించింది బ్యాంబూ బిర్యానీ అని తీసుకున్నాం. కాకపోతే వాళ్ళు మమ్మల్ని మోసం చేసినారు. దాని గురించి నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మేము రూమ్స్ చాలాసేపే వెతికినాం, వెతికి ఒక మంచి ప్లేస్లో అయితే రూమ్స్ తీసుకున్నాము. క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ, మన ఇష్టం వచ్చిన వాటిలో ఉండొచ్చు, రూమ్స్ కూడా ఉంటాయి. సో మేము తీసుకొని ఇట్లా వెళ్ళగానే మంచిగా క్యాంప్ ఫైర్ దగ్గర మంచిగా డాన్స్ వీడియోస్ అవి చేసుకొని మంచిగా టైం స్పెండ్ చేసినాం. అసలు మారేడుమిల్లిలో లెగ్ పెట్టంగానే డిఫరెంట్ వైబ్, మస్తు ఎంజాయ్ చేసినాం. ఈ డాన్స్ వీడియో యశు మా ఇద్దరితో చేసిండు. మేమిద్దరం యశుకి కోడలం అవుతాం అనమాట. ఆయన మామ, మేము కోడలం. ఇంటికి వచ్చినాక వీడియో చూసుకుంటే యశు ఏమంటున్నాడు అంటే MS నారాయణ ఏదో తిప్పుకుంటారు కదా, మీ ఇద్దరితో డాన్స్ చేస్తుంటే నేను మధ్యలో అట్లనే ఉన్నా అని చెప్పేసి అత్తనే ఐడియా ఇచ్చిండు అది. సో అందుకే అట్లా ఫన్నీగా అయితే పెట్టినుండే. సో ఇది వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.